వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక వివాహిత తనను అక్రమంగా సంబంధం కొనసాగించాలని వేధింపులకు గురిచేసిందని ఆరోపణల మధ్య ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వికారాబాద్ జిల్లా కొకేట్ గ్రామానికి చెందిన గండ్ల శివకుమార్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులని తీవ్ర విషాదంలోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. మృతుడి భార్య చంద్రకళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక ఆరోపణలు చేసింది. అదే గ్రామానికి చెందిన రాణెమ్మ అనే వివాహిత తన భర్తను వివాహేతర సంబంధం కొనసాగించాలని పదే పదే ఒత్తిడి చేసింది. అందుకు తను అంగీకరించకపోవడంతో పరువు తీస్తానని, తప్పుడు ఆరోపణలు చేస్తానని బెదిరించిందని ఆమె పేర్కొనింది. ఈ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన శివకుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడని తన భార్య చంద్రకళ పోలీస్ ఫిర్యాదులో ఆరోపించింది. భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులని, ఫిర్యాదు చేసిన ఆరోపణలో అన్ని కోణాల్లో విచారణ కొనసాగించారు. కేసులో వాస్తవాలు ఏంటనే అంశంపై ఆధారాలు స్వీకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. పోలీస్ దర్యాప్తులు పూర్తయిన తర్వాతే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. తన భర్తని వివాహేతర సంబంధం కోసం ఒక మహిళ వేధించడం, ఆ వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అక్కడ అలజడి రేపించిన పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేశారు. చూడాలి ఈ కేసు ఏ విధంగా వెళ్ళబోతుంది, మరి వాస్తవాలు ఏంటనేటి ముందు తెలియనుంది.